వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను దీపిక. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు కష్టమేనా? డ్రోన్ దాడి తర్వాతే మాస్కో నయా టార్గెట్ ఫిక్స్ చేసుకుందా? ఉక్రెయిన్ను పూర్తిగా ఆక్రమించుకునే వరకు పుతిన్ వెనక్కి తగ్గరా? శాంతి ఒప్పందం అంటూనే రష్యాపై డ్రోన్లతో జెలెన్స్కీ సేనలు ఎందుకు విరుచుకుపడ్డాయి? తేడా వస్తే ఉక్రెయిన్ మొత్తాన్ని ఆక్రమించుకుంటామని ఓపెన్గానే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు పుతిన్. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు యుద్ధానికి ముగింపు కాదు, తెగింపు అనేలా కనిపిస్తున్నాయి. ఇంతకీ వార్ జోన్లో ఏం జరుగుతోంది? 8 యుద్ధాలను ఆపానని చెప్పుకుంటున్న ట్రంప్ ఇప్పుడేమంటున్నారు? రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడేది ఎప్పుడు? రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే యుద్ధం ఆపేస్తానని ట్రంప్ ప్రకటించారు. కానీ రష్యా పంతం వీడకపోవడంతో చర్చలు 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అనే చందంగా మారిపోయాయి. దీంతో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం అనుకున్నంత సులభం కాదని తన కేబినెట్ సమావేశాల్లో ఆయన చెప్పుకొచ్చారు. ఏడాదిలో 8 యుద్ధాలను ఆపానని ట్రంప్ ప్రకటించుకున్నారు. రష్యా ఉక్రెయిన్ వార్ను ఆపేందుకు సీరియస్గా ప్రయత్నిస్తున్నారు. అయితే యుద్ధానికి ఇప్పట్లో తెరపడే అవకాశం కనిపించడం లేదు. అగ్రరాజ్యం తన వంతుగా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. సంఘర్షణ ముగించే దిశగా పురోగతి సాధిస్తున్నామన్నారు ట్రంప్. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యా అధినేత పుతిన్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు, తమ ప్రయత్నాలను కష్టతరం చేస్తుందన్నారు. ఇటీవల తీవ్రమైన శీతాకాల పరిస్థితుల వల్ల కీవ్ సహా ఇతర నగరాలపై దాడులను తాత్కాలికంగా ఆపేయాలని పుతిన్ను ట్రంప్ కోరారు. అందుకు రష్యా కూడా అంగీకరించింది. ఫిబ్రవరి 1 వరకు కీవ్పై దాడులు చేయబోమని రష్యా ప్రకటించిందని. అయితే ఇది శాశ్వత శాంతి ఒప్పందం కాదు, కేవలం వారం రోజుల పాటు మానవతా దృక్పథంతో చేసిన విన్నపమే. ఇక అబుదాబిలో జరుగుతున్న త్రైపాక్షిక చర్చల్లో పురోగతి కనిపించడం లేదు. రష్యా, ఉక్రెయిన్, అమెరికా దేశాలు కొన్ని కీలక వివాదాల్లో తగ్గేదేలే అంటున్నాయి. మరోవైపు ఆక్రమిత ప్రాంతాలను వదులుకోవడానికి ఉక్రెయిన్ కూడా సిద్ధంగా లేదు. ఆ ప్రాంతాలన్నీ తమవేనంటూ పట్టుబడుతోంది మాస్కో. దీంతో మధ్యవర్తిత్వం నుంచి అగ్రరాజ్యాధినేత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. గతంలో అన్ని తానే చూసుకుంటానన్న ట్రంప్ ఇప్పుడు పుతిన్, జెలెన్స్కీలే మాట్లాడుకోవాలంటున్నారు. ఇద్దరు ఒక అంగీకారానికి వస్తేనే తాము తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు డొనాల్డ్. 4 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు జెలెన్స్కీని మాస్కోకు రావాలని ఆహ్వానిస్తోంది రష్యా. ప్రెసిడెంట్ పుతిన్ సహాయకుడు యూరీ ఉషాకోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జెలెన్స్కీ సమావేశానికి అంగీకరిస్తే మాస్కోలో ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి చర్చించడానికి మనకు అందుబాటులో ఉన్నారు లైవ్లో పెంటపాటి పుల్లారావు, విశ్లేషకులు. వారితో మాట్లాడదాం. పుల్లారావు గారు, 8 యుద్ధాలను ఆపానని చెప్పుకుంటున్న ట్రంప్ ఉక్రెయిన్ రష్యా విషయంలో ఎందుకు విజయం సాధించలేకపోతున్నారు? ఇది చాలా కష్టమైన విషయం. కొత్త దేశాలు యుద్ధం చేయట్లేదు, కొత్త విరోధి కాదు. యూరోప్లో జరుగుతుంది, ఎప్పుడు ఆఫ్రికాలో జరిగింది, ఇంకో ప్రాంతంలో జరిగింది, అలా చెప్పుకోవటం ఆ యుద్ధం వేరు. ఇది డైరెక్ట్గా జరుగుతుంది. అందువల్ల యూరోప్ మధ్య జరిగే యుద్ధాలు అంత సింపుల్గా ఆప్ చేయలేము. ఇది యూరోప్లో జరుగుతుంది యుద్ధం. ఇది ఏదో ఆఫ్రికాలో, ఎక్కడో ఆసియాలో, అక్కడ కాదు. ఇది చాలా కాంప్లికేటెడ్ యుద్ధం. అందువల్ల రష్యా పూర్వం నుంచి ఉన్న దేశం, యుక్రెయిన్ కూడా పూర్వం నుంచి ఉన్నది. వీళ్ళిద్దరి మధ్యన యుద్ధం జరుగుతుందంటే ఇది చాలా సీరియస్గా డిసైడ్ చేయాలి. ఏదో ఆఫ్రికాలో యుద్ధం జరుగుతుంది, ఆసియాలో జరుగుతుంది, ఆప్ చేయొచ్చు సాయంకాలానికి అనే పరిస్థితి కాదు. దీని వెనకాల చాలా చరిత్ర ఉన్నది. తర్వాత అందరూ మర్చిపోతారు, మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం దాదాపు 100 సంవత్సరాల్లో కూడా కాదు, 70-80 సంవత్సరాల క్రితం 1 కోటి మంది చచ్చిపోయారు యూరోప్లో. అందరూ మర్చిపోతారు. అదో తెర దేశాలు ఉన్నాయి, మంచోళ్ళని కాదు, ఎక్కువ రక్తం కక్కారు. కాబట్టి అంత సులభం కాదు ఆప్ చేయటం. డొనాల్డ్ ట్రంప్ అనుకున్న అంత సులభం కాదు యుద్ధం. కానీ ఆపగలరా లేదు వేరే విషయం. ఇద్దరు యుద్ధాల మధ్యన దిగాక యుక్రెయిన్ దిగింది, రష్యా దిగింది. రష్యా ఆప్ చేసి ఓడిపోయినట్టుగా వెళితే అక్కడ పరిపాలించలేదు ఇంకా వ్లాదిమిర్ పుతిన్. యుక్రెయిన్ ఆప్ చేసి రష్యా ఇంకా మళ్ళీ ఇంకోసారి యుద్ధం చేస్తుంది చేయలేకపోయారంటే అది పెద్ద ప్రాబ్లం వస్తుంది. అందువల్ల చాలా సీరియస్ ఇష్యూస్ వెనక. ఇది సింపుల్ ఎవరు ఆగు యుద్ధం అంటే ఆగే కాదు.
పుల్లారావు గారు, ఉక్రెయిన్ తమ చరిత్రలో భాగమేనని పుతిన్ ఓపెన్ గా చెబుతున్నారు. కీవ్ ఎప్పటికైనా మాస్కో చెప్పినట్లు వినాల్సిందేనా? చాలా కరెక్ట్. ఎందుకంటే చాలా సంబంధాలు ఉన్నాయి. అసలు రష్యా అనేది పుట్టింది కీవ్ నుంచి పుట్టిందని చరిత్రలో ఉన్నది. భాష కూడా చాలా సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ చరిత్ర కూడా సంబంధం ఉన్నది. ఒకటే చర్చ్, ఆర్థోడాక్స్ చర్చ్ అంటారు, రష్యన్ ఆర్థోడాక్స్ చర్చ్, ఒకటే చర్చి, చాలా సంబంధాలు. కానీ దేశాలు వేరే వేరే అయిపోయారు. 1990లో ఆ సమయంలో ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఇవన్నీ కొత్తగా వ్లాదిమిర్ పుతిన్ అవ్వాక ఆయన పాత చరిత్ర, పాత వైభవం రష్యాని మళ్ళీ పైకి తీసుకురావాలి ఆయన కూర్చున్నాడు. అందువల్ల ఈ సమస్య వచ్చింది. రష్యా కూడా 50 సంవత్సరాల క్రితం ఉన్నంత బలం లేదు. అది కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆర్థిక బలం లేదు, మిలిటరీ బలం లేదు. 4 సంవత్సరాలు యుద్ధం సాగుతుంది. 4 సంవత్సరాలు. సో దీని ఏమన్నా ఫ్యూచర్ మాత్రం అలాగే. యుద్ధం ఆగితే మళ్ళీ ఇంతో యుద్ధం రాకుండా మాత్రం యూరోప్ దేశాలు చూస్తారు, యుక్రెయిన్ కూడా చూస్తారు. ఎప్పుడు ఆగుతుంది, ఏ లైన్ ఆగుతుంది, ఎంత భూమి కావాలి పుతిన్ ఆగటానికి, అయిక తేల్చలేకపోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ సరిపడలేదు ఈ పనికి. పుల్లారావు గారు, డ్రోన్ దాడుల తర్వాత మాస్కో స్వరం మారినట్లు కనిపిస్తోంది. ఉక్రెయిన్ పై పూర్తి ఆక్రమణకు ఇది ముందస్తు సంకేతం అనుకోవచ్చా? ఇది డ్రోన్ యుద్ధం అంటారా? డ్రోన్ దాడుల తర్వాత డ్రోన్తో చేసే యుద్ధం అంటే ఒకటి టెక్నాలజీ మారిపోయింది. రష్యా యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు వేల మందిని పంపించింది, పెద్ద ట్యాంకులతో పంపించింది. కానీ యుక్రెయిన్ అవన్నీ కొట్టేసి డిస్ట్రాయ్ చేశారు. కొత్త రకం యుద్ధం చేస్తుంది రష్యా. టెక్నాలజీతో యుద్ధం చేస్తుంది. రోజు రోజుకి పెంచుతుంది. మిసైల్స్ అవన్నీ రష్యా దగ్గర ఉన్నాయి, అన్నీ పెంచుతుంది. సో ఇంకా చెప్పలేం. యుక్రెయిన్ని ఏదో రకంగా సైనికులు కాకుండా బాంబులతో, మిసైల్స్తో, రాకెట్స్తో అంచేద్దాం, ఇంకా మాకు దిక్కు లేదనే వరకు. ఎందుకంటే అమెరికా రక్షించట్లేదు యుక్రెయిన్. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వాక ఆయన కొద్దిగా దూరం అయిపోయాడు యుక్రెయిన్ నుంచి. పూర్వం అమెరికన్ ప్రెసిడెంట్ బైడెన్ చాలా దగ్గరగా ఉండి రక్షించాడు. సో అది పుతిన్కి తెలుసు డొనాల్డ్ ట్రంప్ యుక్రెయిన్ గురించి యుద్ధం చేయడం. సో ఫుల్గా వెళ్తున్నాడు. అదే కాకుండా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మైండ్ అంతా ఇరాన్ మీద ఉన్నది. ఇది పట్టించుకోలేకపోతున్నాడు, ఇరాన్ మీదే ఫోకస్ అవుతున్నాడు. సో అది అవే వరకు నా ఇష్టం అని వ్లాదిమిర్ పుతిన్కి తెలిసి చేస్తున్నాడు. వ్లాదిమిర్ పుతిన్ రష్యన్ ప్రెసిడెంట్ కూడా డొనాల్డ్ ట్రంప్ మైండ్ బాగా అర్థం చేసుకుంది. ఆయన అన్న అట్లకి అవునని చెప్పి నేను ఇష్టం వచ్చినా చేసుకోవచ్చు అని అలా చేస్తున్నాడు. ఎక్కువ రాకెట్స్ అవి రష్యా దగ్గర ఉన్నాయి. రాకెట్స్ వేసినప్పుడు రష్యన్ సోల్జర్లు, జవాన్లు ఎవరు చచ్చిపోరు. సో గొడవ లేదు. ఎక్కువ వెళ్తుంది, విపరీతంగా నష్టం పెడుతున్నాడు యుక్రెయిన్ జనానికి. వాళ్ళు నొప్పిస్తున్నారు. వాళ్ళు సరెండర్ చేసే పరిస్థితి వ్లాదిమిర్ పుతిన్ ప్రయత్నం చేస్తారు. కానీ ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ కలవ చేసుకోవట్లేదు యుక్రెయిన్ తరఫు. యుక్రెయిన్కి మిసైల్స్ ఇవ్వట్లేదు, రాకెట్స్ ఇవ్వట్లేదు. సో చాలా టైం అయిపోయింది. ఎంతో నష్టపోయారు రష్యా, పూర్తిగా నష్టపోయారు. ఇప్పుడు భూమి అయినా సంపాదించకపోతే లక్షల మంది చచ్చిపోయారు, ట్రిలియన్ల డాలర్స్ ఖర్చు పెట్టారు. ఏమొచ్చింది? ఆయన వ్లాదిమిర్ పుతిన్ అన్న తిరుగుబడతానం వస్తారు. అందువల్ల ఆయన కూడా ఎంతైనా ఆక్రమించాలి భూమి, ఎంతైనా సాధించాను అని చెప్పుకొని రష్యన్ నేషనలిస్ట్ అయితే రష్యా అనేవాళ్ళు హ్యాపీగా ఉండటానికి చేస్తాం. పుల్లారావు గారు, శీతాకాలంలో కీవ్ పై దాడులను తాత్కాలికంగా నిలిపివేయడం ఇది మానవతా నిర్ణయమా, లేదంటే ఆర్మీ రీగ్రూపింగ్ కోసమా? ఆర్మీ రీగ్రూపింగ్ కాదు. అక్కడ ఈ సంవత్సరం విపరీతమైన చలికాలం ఉన్నారు. ఈవేళ ఆ ఏరియాలో 200 సంవత్సరాల 100 సంవత్సరాల కింద నుంచి అంత చలి లేదు. అది అడ్వాంటేజ్ తీసుకుని రష్యా పవర్ ప్లాంట్స్ అన్నింటి మీద రాకెట్స్ వేసేసి పాస్ చేయటానికి. యుక్రెయిన్ ప్రజలు మొరాల్ అంటే వాళ్ళ ధైర్యాన్ని లొంగేయటానికి రష్యా చేస్తాం. ఎవరు ఆప్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే అమెరికా పట్టించుకోవట్లేదు. యూరోప్ పట్టించుకుంటే యూరోప్ డైరెక్ట్గా వాళ్ళు ఏమన్నా చేస్తే రష్యా వాళ్ళ మీద యుద్ధం డిక్లేర్ చేస్తానంట. సో యుక్రెయిన్ దానికి అదే ఉండిపోయింది. యుక్రెయినే డిఫెన్స్ చేసుకోవాలి.
డిఫెండ్ చేసుకునే శక్తి లేదు. అది వచ్చిన పరిస్థితి. వాళ్ళు తప్పకుండా రష్యా ఇది ఫుల్ స్కేల్ వార్గా చూస్తున్నారు. చాలా ఏదైనా చేసేయచ్చు. డొనాల్డ్ ట్రంప్ అంతా మాటలే, ఏం చేయడు, మనకు వ్యతిరేకంగా చేయడు డొనాల్డ్ ట్రంప్. సో మన ఇష్టం, అది మాత్రం ఒక ఫీలింగ్ వచ్చింది. సో ఇంక యుద్ధం స్టార్ట్ అయ్యాక ఇవన్నీ ఉండవు, లెక్కలు ఉండవు. చాలామంది భారతదేశంలో పాకిస్తాన్తో యుద్ధం చేసేయండి అయిపోతామంటే, యుద్ధాలు స్టార్ట్ అయ్యాక ఏం మలుపు తిరుగుతాయో ఎవరు చెప్పలేం. ఏం మలుపు తిరిగింది యుక్రెయిన్లో ఫిబ్రవరి 22లో స్టార్ట్ అయ్యింది యుద్ధం. ఒక వారంలో అయిపోతుంది అనుకున్నారు. 4 సంవత్సరాలు 10 లక్షల మంది 5 లక్షల మంది రెండు పక్కల చచ్చిపోయారు. విశేషమైన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు కూడా మనం చూడవలసింది ఏంటంటే, యుద్ధం ఆగుతుంది, కానీ ఎలాగ ఆగుతుంది? మేము ఓడిపోయామని ఒప్పుకుంటుందా యుక్రెయిన్? ఆ పరిస్థితి కనపడలేదు. యుక్రెయిన్ ఏదో రకంగా మనకి ఎంత నష్టం వచ్చినా పూర్తిగా నాశనం చేసేద్దామని రష్యా తిరుగుతుంది. అమెరికా అడ్డం లేదు, అమెరికా తప్ప ఎవరు అడ్డం పెట్టలేరు. సో అది ఇంకా ఎంతవరకు వెళ్తుందో మనం ఎవరు అంచనా మాత్రం వేయలేము. పుల్లారావు గారు, ఫిబ్రవరి 1 తర్వాత దాడులు మళ్ళీ మొదలైతే పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? ఈ తాత్కాలిక విరమణ ముందు ప్లాన్ చేసిన స్క్రిప్టేనా? రష్యా రోజుకి మార్చుకుంటాం. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వాక భయపడింది వ్లాదిమిర్ పుటిన్. కానీ వాళ్ళు ఏమర్థం చేసుకున్నారంటే, డొనాల్డ్ ట్రంప్ ఒక్కడే ఆప్ చేయగలరు రష్యా, కానీ అతను రష్యాకి వ్యతిరేకం చేయడు. ఇంకా ఫుల్ లైసెన్స్ వచ్చేసింది రష్యాకి, ఎలాంటి బాంబులైనా వాడతాను. సైనికులతో వెళ్ళి యుక్రెయిన్ ఓడించలేరు, ఎందుకంటే యుక్రెయిన్ సైన్యం చాలా ధైర్యంగా మంచి ట్రైనింగ్ అవి ఇచ్చేస్తున్నారు. సో బాంబుల ద్వారా, రాకెట్స్ ద్వారా చేస్తున్నారు. అది చాలా సులభం రష్యాకి. సో తప్పకుండా ఫిబ్రవరి 1 తర్వాత ఇంకా ఘోరంగా జరుగుతుంది. మొత్తానికి యుక్రెయిన్ లొంగేస్తారా అంటే అలా కనపడదు. కానీ ఇంకా అర్థం ఎవరైనా వస్తారా, అవుతుందా మనం చెప్పలేం. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ నా చేతిలో లేనట్టుగా చెప్పాడో, ఇంకా ఆయన తప్పుకున్నట్లే లెక్క. ప్రస్తుతం ఇరాన్ మీద ఫోకస్ అవ్వన్నాడు. పుల్లారావు గారు, ఉక్రెయిన్ కూడా ఇటు శాంతి ఒప్పందం అంటూనే రష్యాపై ఎందుకు డ్రోన్ దాడులు చేస్తోంది? జెలెన్స్కీపై వెస్ట్రన్ కంట్రీస్ ప్రెషర్ ఏమైనా ఉందా? జెలెన్స్కీ యుద్ధం ఆప్ చేస్తే శాంతి అనేది సంతకం లేకుండా ఇంకా ఆయన ఓడిపోయినట్టు లెక్క. రష్యా ఏమైనా చేయొచ్చు. సో అయినా ఆయనకి డ్రోన్స్ ద్వారా యుద్ధం చేస్తున్నారు, బాగా యుద్ధం చేస్తున్నారు. డ్రోన్స్ ద్వారా రష్యాకి చాలా డ్యామేజ్ చేస్తుంది. యుక్రెయిన్ మర్చిపోకూడదు, రష్యాలో భాగంగా ఉన్నప్పుడు అన్ని దేశాల కంటే ఎక్కువ అడ్వాన్స్డ్ యుక్రెయిన్. సైన్స్ ఉన్నది, టెక్నాలజీ ఉన్నది, బాగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నది. సో సైన్స్లో అన్నిటిలో డెవలప్ చేసి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు. యుక్రెయిన్ ఆగలేదు, చేయవలసినంతకు చేస్తారు, కానీ రష్యా ముందర ఆగలేదు. అది మాత్రం ఫ్యాక్ట్. రష్యా ఎంతవరకు వెళ్తుంది, ఎంత ప్రెషర్ తీసుకొస్తుంది, బాంబింగ్ ద్వారా నలిపేస్తుందా అంటే అలాగే కనపడుతుంది. ఎందుకంటే అమెరికా ఈ సంవత్సరం అంతా టైం వేస్ట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. వాళ్ళు ఇటు అటు చేసుకోవాల్సింది డొనాల్డ్ ట్రంప్. ఆయన యుక్రెయిన్ తరఫున పోరాడు, రష్యాకి వ్యతిరేకం చేయడు, మాట టైం తప్ప అది తేలిపోయింది కదా. సో అందువల్ల యుద్ధం చాలా ఘోరంగా ఆఖరి అయిపోతుంది. ఏదో రాయబారాల వల్ల అవుతుందా అంటే అట్లేదు. వచ్చే 3 రోజులు 4 రోజులు ఏమైనా మారుతుందా? యూరోప్లో నాయకులు ట్రై చేస్తున్నారు, చూడాలి. కొత్త ఎఫర్ట్ చేస్తున్నారు యూరోప్ మిగతా కొన్ని దేశాలు రష్యా దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి. రష్యా ఒప్పుకుంటుందా? ఇంకా స్థలం కావాలంటాను యుక్రెయిన్లో, ఇంకా ల్యాండ్ కావాలంట, మాకు భూమి కావాలి. సో ఎవరు ఆప్ చేయగలుగుతారు, ఎవరు ఆప్ చేయలేకపోతున్నారు. పుల్లారావు గారు, ఈ ఆక్రమిత ప్రాంతాలను వదులుకునేందుకు ఉక్రెయిన్ నిరాకరించడమే యుద్ధం కొనసాగించడానికి ప్రధాన కారణం అంటారా? అంతే కదా. యుక్రెయిన్ ఎలాగ ఒప్పుకుంటుంది మేము భూములు ఇచ్చేస్తామని? ఎలాగ ఒప్పుకుంటుంది? ఒప్పుకోలేదు కదా. ఎంత యుద్ధం దేనికి చేసావు? మొదలు ఒప్పుకుంటే అసలు గొడవే లేదు కదా అని ఆయన మీద పడతారు. ఆయన గౌరవపూర్వకంగా యుద్ధం ఆప్ చేస్తే 8 యుద్ధాలను ఆపానని చెప్పుకుంటున్న ట్రంప్ అయితే ప్రపంచంలో పెద్ద యుద్ధాన్ని ఆయన ఎందుకు ఆపలేకపోతున్నారు? రష్యా అర్థం చేసుకున్నది ఏంటంటే, ట్రంప్
వాళ్ళ తరఫునే ఉంటాడు. రష్యాతో నాకు గొడవ వద్దు, రష్యాతో యుద్ధం వద్దు. సో ఇంక ఈయనలాగా చేస్తారు. ట్రంప్ని వాళ్ళు వాడుకుంటారు. ట్రంప్ రష్యాను వాడుకోలేకపోతుంది. వ్లాడిమిర్ పుతిన్ ట్రంప్ను పొగుడుతూ ట్రంప్ను వాడుకుంటున్నాడు. యుద్ధం ఆప్ చేయట్లేదు. ట్రంప్ని యుక్రెయిన్కి సాయం చేయకుండా వాడుకుంటున్నాడు. సో అన్ని విధాలుగా డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వడం రష్యాకి విశేష సహాయం అవ్వింది. ఓడిపోయే రష్యా డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వాక గెలిసే పరిస్థితికి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ని ఇప్పుడు ఒప్పుకుంటారు ఆయన. రష్యా ఇంకా ఆక్రమించాక యుక్రెయిన్ అప్పుడు ఒప్పుకుంటారు. అంతవరకు స్థలం అంత ఆక్రమించలేదు. ప్రస్తుతం రష్యా అడుగుతుంది, ఇంకా మాకు భూమి ఇచ్చేయి, మేము దాదాపు యుక్రెయిన్ ఒక 20% ఇప్పుడు ఆక్రమించాం, ఇంకో 10% కావాలి మాది పూర్వం నుంచి అని చెప్పుకుంటూ వస్తాం. అది ఇస్తే ఆఫ్ చేస్తాం. యుక్రెయిన్ ఒప్పుకుంటాను, ఇవ్వటానికి ఒప్పుకోవట్లేదు. ట్రంప్ ఇచ్చేమంటున్నారు, ఇచ్చే ఏదో రకంగా సేవ్ చేసుకుంటే యుక్రెయిన్ ఒప్పుకోలేకపోతున్నా. సో ఇది ఎలాగా ఎండ్ అవుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇది చాలా యూరోప్ దేశాల్లో ఇలాంటి యుద్ధాలు వందల సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తుంది. మనం ఏదో మనకి పాకిస్తాన్కి మనకి చైనాకి కూడా కరెక్ట్, ఇది కొత్త యుద్ధాలు. వాళ్ళకి ఎప్పటి నుంచో యుద్ధాలు జరుగుతున్నాయి. అంత సివిలైజ్డ్, అంత అడ్వాన్స్డ్ దేశాలు యుక్రెయిన్కి వేల మెడికల్కి ఇంజనీరింగ్కి వెళ్ళి చదువుతారు, అడ్వాన్స్డ్. కానీ యుద్ధం వచ్చేటప్పటికి 100 సంవత్సరాల క్రితం ఎలా పోరాడుతున్నారు అలా పోరాడుతున్నారు రష్యా యుక్రెయిన్. డొనాల్డ్ ట్రంప్ యుక్రెయిన్ వింటానంటే రష్యా వింటానని చెప్పి వింటలేదు. డొనాల్డ్ ట్రంప్ అయితే నాకు తిట్టుకొస్తున్నారు, కానీ ఆయన చెప్పేసాడు కదా అని అన్నారు కదా. ఇది ఇవాళ రేపు ఏమవుతుందో చూడాలి. మిగతా యూరోపియన్ దేశాలు ఏం చేయలేకపోతున్నారు, ఎలాగ ఆప్ చేస్తారో చూడాలి. పుతిన్ మాత్రం ఎవరు మాట వినడు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఏం యాక్షన్ తీసుకోడు రష్యా మీద. అలాంటప్పుడు ఆయనకి భయం ఏంటి? యూరోపియన్ దేశాలు కలవ చేసుకుంటే వాళ్ళని అటాక్ చేస్తానంటున్నారు. యూరోపియన్ దేశాల ప్రజలు ఒప్పుకోరు కదా యుద్ధానికి, మనకెందుకు దూరం కూడా అంటున్నారు. సో చాలా ముడిల్లు పడిపోయి ఉన్నది. ఇది సింపుల్ యుద్ధం కాదు. ఇది ఏ రకంగా ఎండ్ అవుతుంది ఎవరు చెప్పలేక. ఆ లాస్ట్ సీన్ ఎవరికి అర్థం అవట్లేదు. రైట్ పుల్లారావు గారు, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ అండి.